బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములిచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ కేబినెట్ భేటీలు ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రాజధాని కోసం కొత్తగా భూములు ఇచ్చేవారికి ఎకరానికి ఏడాదికి 40,000 చొప్పున యాన్యుటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ నెలకు 10,000 చొప్పున అద్దె భత్యం మంజూరు చేస్తారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే కీలక అంశాలు ఏమిటి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు అయితే కనుక కేబినెట్ భేటీ అనేది కూడా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైనటువంటి అజెండా అంశాలపై అయితే కనుక ఈరోజు చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా దృష్టి సారించినటువంటి ప్రభుత్వం ఇక ఈ యొక్క కేబినెట్ లో భాగంగా అమరావతి రాజధానితో పాటు ఏదైతే ఎస్ఐపిబికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాదాపు 11 సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు వీటిపై అయితే కనుక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అమరావతి రాజధాని పరిధిలో ఉండేటువంటి రైతులకి భారీ ఊరటన అయితే అందించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ఇటు రైతులు రెండో విడత రైతులు ఇచ్చారో భూములు వారికి సంబంధించినటువంటి యాన్యుటీ అంటే 40,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేలాగా ఈ యొక్క యాన్యుటీ అనేది కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయినటువంటి వారికి సైతం కూడా ఇటు ఓటనిచ్చా కూడా ఇటు ఏపీ మంత్రివర్గం అయితే కనుక కీలకమైనటువంటి తీపి కబురు అయితే అందించనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక రెంటల్ అంటే ఒక 10,000 రూపాయల వరకు కూడా రెంటల్ ఇచ్చే అవకాశాలు అయితే కనుక ఇటు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ఏనా భూములు కావచ్చు, దేవాదాయ భూములకి సంబంధించినటువంటి దాదాపు 150 కోట్ల వరకు కూడా చెల్లించేందుకు ఇటు కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిని ఇటు స్పోర్ట్స్ గా కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి పలు ఎజెండాలతో అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దీంతో పాటు ఏదైతే ఈషా ఫౌండేషన్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా ఆక్వా రంగాన్ని అయితే కనుక మరింత బలోపేతం చేసే దిశగా అయితే కనుక అమరావతి రాజధాని నాంది పలకనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఫిషరీస్ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు అక్కడ అక్వేరియం సైతం కూడా ఉంచేందుకు ఇటు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూ కేటాయింపులు అయితే కనుక ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే కనుక రాజధాని అజెండాతో పాటు ఎస్ఐపిబికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా పలు ప్రాంతాల్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి వారికి అయితే కనుక భూ కేటాయింపులతో పాటు ఎందుకంటే ఇటు ఉద్యోగ కల్పనకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క ఎస్ఐపిబి కావచ్చు, ఈ యొక్క అమరావతి అంశాలు అయితే కనుక కీలకంగా మారబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.